కిరీటి గారు ట్రైలర్ లో ఇదేం లేదండి ఐ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చాలా ఇన్నోసెంట్ గా చెప్తున్నారు. కాకపోతే ఆ సైకో మీరేనా అని డౌట్ కూడా వస్తుంది ఆడియన్స్ కి. దానికి మీ సమాధానం? ఈయన కూడా మర్చిపోయి ఉంటారు. అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తే ఆడియన్స్ పట్టేస్తారు నువ్వేనా అని. లేదు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. నా ఫేవరెట్ యాక్టర్లు అందరూ కూర్చుని అభిరామి గారు ఇట్లా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎన్ని క్వశ్చన్లు అడిగాను, ఇట్లా చేశానంటే చెప్పండి ఇంకా చెప్పండి, ఐ వాంట్ టు నో మోర్ అని. బికాస్ దర్ ఇస్ నో బౌండరీస్ ఇప్పుడు తమిళ తెలుగు అలా ఏం లేదు. మొన్న మనం ఆవిడ సరిపోదా శనివారంలో కూడా చూసాము. వీ హావ్ సీన్ హర్ డూయింగ్ ఇట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్. రాసుకున్న దానికి ఎవడు న్యాయం చేయగలడు అనేది చూసుకుని అది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరున్నారని చూసి తీసుకురావడం, గుర్తు పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వెతికి అట్లా గుర్తు పెట్టుకుని మరి ఆయన అట్లా గుర్తు పెట్టుకుని కాల్ చేయడం అనేది ఇట్స్ we are all thankful for Naveen because like మనోడు చెప్పినట్టు కరెక్ట్ టైం లో గుర్తు రాలేదు అనుకోండి, చుట్టుపక్కల 100 ఆప్షన్లు ఉంటాయి ఆల్రెడీ. సినిమాకి సర్కిల్ మారిపోతుంటారు. మనం అనుకుంటాం అరే మనం చాలా బాగా ఇస్తాం, మళ్ళీ పిలుస్తారు. సినిమాకి సర్కిల్ మారిపోతుంటాయి. సో అలా గుర్తు రావడం అనేది ఇట్స్ అవర్ టైం కి గుర్తు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా టైం కి గుర్తొచ్చి అందరం ఒక సినిమా చేయడం అండ్ ఆల్ ద యాక్టర్స్ వాళ్ళ ప్రాసెస్ గురించి చెప్తుంటే చెప్పండి ప్లీజ్, ఐ విల్ లిజన్, ఓన్లీ లిజన్ అన్నట్టుంది నాకు ఫీలింగ్.